హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఈవినింగ్ అయితే పూరీ చేస్తున్నాను. పూరీకి 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను నేను. పూరీ పిండి కొంచెం అవైలబిలిటీ లేదు, సో ఏంటంటే గోధుమ పిండి తీసుకున్నాను. ఈ గోధుమ పిండి 2 కప్పులకి స్పూన్లో సగం పంచదార వేసాను, తర్వాత సాల్ట్ వేసాను. లైట్గా వాటర్ మిక్స్ చేసుకుంటూ కలుపుతూ ఉన్నాను. కలిపాక ఇదేంటంటే టెన్ మినిట్స్ మిక్స్ చేసింది, 10 మినిట్స్ ఉంచాను. మూత పెట్టేసి పక్కన పెట్టాను అన్నమాట. ఆ 10 మినిట్స్ అయిపోయిన తర్వాత చేతిలోకి సగం తీసుకొని బాల్ టైప్ రోల్ చేసుకొని అది చపాతీ కర్ర, చపాతీ పీట తీసుకొని దాని మీద నేను బట్టల కవర్ వేసి చేస్తున్నాను ఫ్రెండ్స్. రోల్ చేస్తున్నాను ఇలాగా. ఎందుకంటే పిండి ఆయిల్లో వేస్తే నల్లగా అయిపోయి పిండి అంతా వేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఆయిల్లో వేస్ట్ అయిపోతుంది, ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది, బ్లాక్గా అయిపోయి. సో ఏంటంటే నేను ఈ విధంగా తీసుకుంటున్నాను. కవరు పీట మీద వేసుకొని ఇలా రోల్ చేసుకుంటే కరెక్ట్గా మీకు మంచిగా వస్తున్నాయి. చక్కగా ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. పక్క నుంచి రోల్ చేసుకుంటూ పక్క నుంచి ఫ్రై నెయ్యి తీసుకొని ఇలా ఆయిల్ ఇలాగా వదిలేసి ఒక దాంట్లో తీసుకొని మూత పెట్టేసుకుంటే వేడిగా ఉంటాయి కదా ఫ్రెండ్స్, చల్లగా తినాలనిపించదు కదా. ఈ వింటర్కి వేడివేడిగా తింటేనే బాగుంటుంది. నేను చూడండి, మీరు కూడా ట్రై చేయండి. పిండి యూజ్ చేయకుండా కవర్ మీద మంచిగా వస్తున్నాయి. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ విధంగా ఈజీగా అయిపోతుంది. లేదంటే ఆ పిండి ఆయిల్లోకి దిగిపోయి బ్లాకిష్గా అయిపోయి మాడిపోయి నూనె అంతా వేస్ట్ అయిపోతుంది. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.